ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. అతనికి ఒకరోజు దేవుని విగ్రహం చేయాలని ఆలోచన వచ్చింది. విగ్రహం చేయడానికి ఒక మంచి రాయిని వెతుకుతూ వెళ్ళాడు. ఒక చోట మంచి ఆకారం గల రాయి కనబడింది. ఆ రాయి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు. నీవు నాకు అనుమతి ఇస్తే నిన్ను ఒక అందమైన దేవుని విగ్రహంగా చెక్కుతాను. అప్పుడు నిన్ను అందరూ పూజిస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నీ జీవితమే మారిపోతుంది అని చెప్పాడు. అప్పుడు ఆ రాయి ఆశ్చర్యపోయి, నేను ఒక రాయిని, నన్ను ఎలా విగ్రహంగా చేస్తావు? నన్ను ఎలా పూజిస్తారు అని అడిగింది. అప్పుడు శిల్పి, అవును, నిన్ను విగ్రహంగా మార్చగలను. కానీ నిన్ను దేవుని విగ్రహంగా మార్చే ప్రయత్నంలో నేను కొట్టే ఉలి దెబ్బలను నువ్వు ఓర్చుకోవాలి. అప్పుడే నువ్వు మంచి విగ్రహంగా మారి అందరితో గౌరవంగా పూజింపబడతావు అన్నాడు. అప్పుడు ఆ రాయి, నీవు కొట్టే దెబ్బలను నేను ఓర్చుకోలేను. నాకు పూజలు వద్దు, ఏమీ వద్దు అన్నది. నిరాశతో ముందుకు వెళ్తున్న ఆ శిల్పికి మరొక రాయి కనబడింది. ఆ రాయితో మొదటి రాయికి చెప్పినట్టే చెప్పాడు. ఆ మాటలు విన్న రాయి, అడవిలో రాయిగా ఉన్న నాకు ఒక రూపం ఇస్తా అంటున్నావు. మీ ఉలిదెబ్బలకు తట్టుకునే శక్తిని ఇవ్వమని భగవంతుణ్ణి కోరుకుంటాను. మీరు తక్షణమే మీ పని మొదలు పెట్టండి అని చెబుతుంది. ఆ మాటతో శిల్పి సంతోషించి విగ్రహం చెక్కడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకు ఆ రాయి అందమైన శిల్పంగా మారింది. ఆ విగ్రహం చూసిన ప్రజలందరూ ఆ విగ్రహానికి గుడి కట్టి పూజలు చేస్తున్నారు. ఆ గుడి ముందే నడవటానికి వీలుగా అక్కడే ఉన్న ఉలిదెబ్బలకు తట్టుకోను అన్న రాయిని తెచ్చిపెట్టారు. అయితే ఒకరోజు ఆ రాయి విగ్రహాన్ని అడిగింది. నువ్వు రాయివే, నేను రాయినే. నిన్ను మొక్కుతున్నారు, నన్ను తొక్కుతున్నారు ఎందుకు అని అడిగింది. అప్పుడు ఆ విగ్రహం ఇలా చెబుతుంది. నేను ఆ ఉలిదెబ్బలకు తట్టుకొని విగ్రహంగా మారాను. అందుకే మొక్కుతున్నారు. నీవు ఉలిదెబ్బలకు తట్టుకోను అని రాయిలానే ఉన్నావు. కాబట్టి నడవటానికి పెట్టారు. అందుకే నిన్ను తొక్కుతున్నారు అని చెప్పింది.